నువ్వు చేసిన తప్పుల్ని నువ్వు తెలుసుకో రాహుల్. నిన్ను నమ్ముకుని బతుకుతున్నా నీ భార్య పాపని నువ్వు మర్చిపోని క్షణం ఈ కుటుంబం నిన్ను నమ్మడం మొదలు పెడుతుంది. ఆ రోజు కోసం, ఆ క్షణం కోసం నువ్వు ఏం చేస్తావో, నీలో వచ్చిన మార్పుని ఎలా చూపిస్తావో నువ్వే ఆలోచించుకో. స్వప్న, నేను చేసిన తప్పుల వల్ల ఈ కుటుంబం ఎంత బాధపడిందో నాకు తెలీదు, కానీ నువ్వెంత సఫర్ అయ్యావో నాకు తెలుసు. కానీ దారుణం జరిగిపోయింది స్వప్న. ఇప్పుడు నిన్నటిని కూడా నేను తీసుకురాలేను. నువ్వు పడ్డ బాధని కూడా నేను పోగొట్టలేను. నేను మారి మనిషినవడం తప్ప నేనేం చేయలేను. అందుకే అందరూ ఇకనైనా నన్ను మారమంటున్నారు. కాని నేను ఈ క్షణమే నాలో మార్పుని మీకు చూపించాలి అనుకుంటున్నాను. ఒక్క అవకాశం ఇవ్వు స్వప్న. ఇంకెప్పుడు నా వైపు తప్పు జరగనివ్వను. నిన్నింకెప్పుడూ బాధ పెట్టను. నమ్మకం అనేది రాసులు పోసుండదు రాహుల్, కనిపించగానే చేతుల్లోకి తీసుకోవడానికి. నమ్మకం అనేది కళ్ళకు కనిపించేది కాదు, మనసు కనిపించేది. అది నిరూపణవ్వాలి. ఈ ఇల్లు అందరిళ్లలాగా ఓ 10 మంది తలదాచుకుంటున్న షెల్టర్ కాదు, ఎవరెలా పోతున్నా వదిలేయడానికి. అందరూ ఒకే మాటగా, ఒకే మనసుతో, ఒకే ఆలోచనతో పరువు ప్రతిష్టల కోసం బంధాలు పెనవేసుకుని బతుకుతున్న దేవాలయం. అలాంటి దేవాలయంలో ఏ ఒక్కరు తప్పు చేసినా మిగిలిన అందరూ బాధపడాల్సొస్తుంది. అది నువ్వు గుర్తించాలి. భార్యాభర్తల మధ్య క్షమాపణలుండవు రాహుల్, నమ్మకమే ఉంటుంది. కాని ఆ నమ్మకం నాకు కలగాలంటే నీ మాటలతో కాదు, నీ మనసుతో నిరూపించు. ఏంట్రా వాళ్ళంతా అన్న మాటలకు బాధపడుతున్నావా? నువ్వేదో తప్పు చేసినట్టు అంతలా కుమిలిపోతూ ఏడుస్తున్నావెందుకురా? నేను చేసిన తప్పులు పెరిగి పెరిగి నాకే భారంగా మారాయి మమ్మీ. కనీసం ఏడ్చైనా ఆ భారాన్ని దింపుకుందామనిపిస్తుంది. సిగ్గనిపించట్లేదురా మాట అనడానికి? తప్పు చేసిన మగాడు ఏడవకూడదురా. పంతం పట్టిన ఆడది పశ్చాత్తాపడకూడదు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ మీ మమ్మీయే. అసలు నువ్వేం తప్పు చేశావనరా అంతలా బాధపడుతున్నావు? తప్పేదైనా చేశారు అంటే ఇంట్లో వాళ్లే చేశారు. ఒకచోట తప్పు జరిగిందంటే పరిస్థితులే కారణమవుతాయి. పరిస్థితులంటే పైన నూడిపడతాయా? పక్కనున్న మనుషులు పెట్టే పరీక్షలేరా పరిస్థితులంటే. ఈ కుటుంబం అంతా కలిసి నీకు పరీక్ష పెడుతూనే ఉన్నారు. మనం అడిగినట్టు ఆస్తిలో వాటా ఇవ్వకుండా, మనకంటూ ఇంట్లో విలువ ఇవ్వకుండా, నిన్ను మనిషిగా గుర్తించకుండా, నువ్వేంటో ప్రూవ్ చేసుకునే అవకాశం ఇవ్వకపోవడం వల్లేరా. నువ్వేంటో నిరూపించుకోవాలని, వాళ్ళందరి అండా లేకుండా బ్రతకాలని ఇన్నాళ్లు తప్పు చేశావు. ఇప్పుడు ఆ తప్పే రిపీట్ చేశావు. ఇందులో తప్పే ఉంది? నేను చెప్పేది నీకు వింతగా ఉండొచ్చు, కానీ ఇదే నిజం. ఈ కుటుంబం ఇన్నిసార్లు నువ్వు తప్పు చేస్తున్నావని నిందిస్తున్నారు, వేలెత్తి చూపిస్తున్నారు, నీతులు వల్లిస్తున్నారు. కాని నువ్వెందుకు తప్పు చేయాల్సొచ్చిందని ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? వాళ్ల తప్పులు వాళ్లకు కనిపించవు. కాని బంగారం లాంటి నిన్ను నేరస్తుని చేసి మాట్లాడడానికి మాత్రం అందరూ ముందుంటారు. నీ తప్పుల్ని వేలెత్తి చూపడానికి అందరూ సిద్ధమైపోతారు. రాహుల్, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, పశ్చాత్తాపడాల్సిన కర్మ లేదు. నీకు నేనున్నాను. అమ్మ చెప్పింది వింటే చాలు, మనం అనుకున్నది సాధిస్తాం. వాళ్ళంతా వెర్రజనవరా. అవతల వాళ్ళని మారమంటారు తప్ప వాళ్ళు మారరు. అందుకే నువ్వుగానే ఉండాలి, నేనుగానే ఉండాలి. ఆస్తిలో మన వాటా మనకొచ్చే వరకు, మన స్థానం మనకు దక్కే వరకు నువ్వు ఎంత దూరమైనా వెళ్ళు. తాళి కట్టిన భార్యని, నీ కూతుర్ని, ఈ ఇంట్లో వాళ్ళని ఎవ్వర్ని లెక్క చేయొద్దు. నీ రూటు, నీ మనసు మార్చుకోవద్దు. హాపు మమ్మీ, నేను నీచుణ్ణి, రాక్షసుణ్ణి, దరిద్రుణ్ణి అయినా నాకు బంధాల్ని, బంధుత్వాల్ని కాపాడుకోవాలనిపిస్తుంది. నా అనే వాళ్లతో అభిమానించబడాలి అనిపిస్తుంది. మనిషిగా మారి నా భార్య కన్నీళ్లు తుడవాలనిపిస్తుంది. మరి నీకెందుకమ్మా ఇంత పంతం, ఇంత ప్రతీకారం? ఎందుకింకా? ఇకనైనా మారాలనిపించట్లేదా? రాహుల్, అవును మమ్మీ, నా మాటలు నీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ ఇక చాలు. ఇన్నాళ్ళు నువ్వు చెప్పిన మాట విని, నువ్వు వేసిన ప్లాన్స్ కి తలవంచి నేను నాశనమైంది చాలు. ఇవన్నీ ఇంకొద్దు. ఏంట్రా మాటలు? నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? 10 మందిలో నువ్వు తలదించుకుని సారీ చెప్తుంటే ఏదో నటన అనుకున్నాన్రా. అంటే నిజంగానే మారిపోయావా? వాళ్ళందరికీ బానిసగానే ఉండిపోవాలని డిసైడ్ అయిపోయావా? ఇది నటన కాదు, వాళ్ళందరూ నాకిచ్చిన ఇంకొక అవకాశం. ఇప్పుడు కూడా నీ మాట విని ఇంకా నేను మారకపోతే ఈ కుటుంబానికే కాదు, నా స్వప్న కూడా నేను తీరని అన్యాయం చేసిన వాణ్ణవుతాను. ఇక నన్ను మనిషిగా కాదు, ఒక పురుక్కన్నా హీనంగా చూస్తారు. ఈ ఇంట్లోంచి శాశ్వతంగా గెంటేస్తారు. నీకు పిచ్చి పట్టిందిరా. వాళ్ళందరి మాటలకి నీకు మతిపోయింది. అవన్నీ మాయ మాటలురా, నమ్మద్దు, అడుక్కు తింటావు. జైల్లో కూర్చుని చెప్పకూడు తినే కంటే ఈ కుటుంబాన్ని, నా భార్యను నమ్మి అడుక్కు తిన్నావు ఎంతో గౌరవం మమ్మీ. ఈ రోజు రాజ్, కావ్య గనక లేకపోయుంటే, నా గురించి గనక ఆలోచించకుండా ఉండుంటే ఏం జరుగుతుందో ఊహించుకుంటేనే భయంగా ఉంది. నేను కుయిలిని చంపానని పోలీసులు నమ్మారు, ఆధారాలున్నాయి. ఇంట్లో వాళ్ళు కూడా నమ్మారు. చివరికి నా భార్య కూడా అదే నమ్మింది. కాని రాజ్, కావ్యాలు మాత్రం నమ్మలేదు. అందుకే నేను తప్పు చేయలేదని సాక్ష్యాలతో సహా నిరూపించి నన్ను కేసు నుంచి బయటికి తీసుకొచ్చారు. అంతటితో ఆకుండా ఇన్ని తప్పులు చేసిన నన్ను క్షమించి ఇంట్లో కూడా రానిచ్చారు. ఇంత చేసిన వాళ్ల కోసం నా ప్రాణమైనా ఇచ్చేయాలనిపిస్తుంది మమ్మీ. కాని నువ్వు ఇంకా వాళ్ళకి ద్రోహం చేయాలంటున్నావు. తప్పు మమ్మీ, తప్పు చేస్తున్నావు. ఆ తప్పు ఇంక నేను చేయను. ఇన్ని ఆలోచిస్తే బ్రతకలేవురా. ఇంతటాస్తి నువ్వు వదులుకుంటే నీకు భవిష్యత్తే ఉండదు. ఏమైనా పర్లేదు మమ్మీ, బ్రతికితే రాజ్కి, కావ్యకి, నా భార్యకి, ఈ కుటుంబానికి నచ్చేలాగే బతకాలి, లేదంటే చచ్చిపోవాలి. దయచేసి ఇంకపై నాకు సలహాలివ్వకు, నన్ను మార్చడానికి ప్రయత్నించుకో. నేను మారతాను, కాని నీకు నచ్చేలా కాదు. ఈ కుటుంబానికి, నా భార్య స్వప్నకి నచ్చేలా మారతాను, అది గుర్తుంచుకో. తన కడుపులో పెరుగుతున్న బిడ్డను
నీ రూపంలో చూసుకుని మురిసిపోతుంది కళావతి. మరోవైపు ఈ కుటుంబం అంతా సంతోషంగా ఉండాలని ప్రయత్నిస్తుంది. కానీ తనకున్న కాలం కరిగిపోతున్న సంగతి మర్చిపోయింది. ఎదుటి వాళ్ల సంతోషంలో తన ఆనందాన్ని వెతుక్కుంటుంది. తనని బాధ పెట్టడం ఇష్టం లేక మొహం మీద చిరునవ్వుతో తిరుగుతున్నాను. కానీ తనని ఎలా కాపాడుకోవాలో అర్థం కావటం లేదు. పుట్టబోయే బిడ్డ గురించి తర్వాత ఆలోచించొచ్చు కానీ ముందు ఈ పేపర్ తీసుకోండి. ఏంటది? నా కోరికల బకెట్ లిస్ట్. మళ్ళీ కొత్త కాన్సెప్టా? మొన్నటి వరకు ఎగ్జిట్ ప్లాన్ అన్నావు కదా, మళ్ళీ బకెట్ లిస్ట్ ఏంటి? అది వేరు ఇది వేరు కాదండి. నా ఎగ్జిట్ ప్లాన్లో భాగమే ఈ బకెట్ లిస్ట్ కూడా. ఏముంది ఇందులో? నా చిన్న చిన్న కోరికలు. ఏంటో అవి? తెరిచి చదివితే మీకే అర్థమవుతుంది. తీసుకోండి. లిస్టు చాలానే ఉందే. టైమే తక్కువ ఉంది. నవ్వుతూ కూడా టార్చర్ పెట్టచ్చని నిన్ను చూశాక అర్థమైందే. ఏదైనను తమరు నేర్పిన విద్యే నీరజాక్ష అంటారు కదా, మీ నుండే నేర్చుకున్నా. ముందు ఆ లిస్ట్ చూడండి. చూస్తున్నా. నా భర్త నా కోసం వంట చేసి పెట్టాలా? ప్రేమతో. నా భర్త నాకు చీర కట్టాలి పద్ధతిగా. క్యాండిల్ లైట్ డిన్నర్ కి తీసుకువెళ్ళాలి. సర్ప్రైజింగ్గా. సర్ప్రైజింగానా? బుల్లెట్ బైక్ నడిపించా. ఏయ్, స్కూటీ సరిపోదా? ఏ అబ్బాయిలకే అన్ని ఆనందాలా? మాకొద్దా? అసలు దాని బరువైనా నువ్వు మోస్తావా? నా బరువు కూడా మోయడానికి మీరున్నారు కదా శ్రీవారు. ఎందుకు? దాని కింద పడి ఊపిరాడకుండా చావడానికా? చదవండి ఫస్ట్. చదువుతున్నా. నాగు నా కోసం మా శ్రీవారు రౌడీలతో ఫైట్. వసే 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 ఏంటి ఈ కోరికలని? నన్ను పైకి పంపించేద్దామని ప్లాన్ చేస్తున్నావా? ఏమండి, నా ఎగ్జిట్ ప్లాన్ గురించి చెప్తుంటే మీ ఎగ్జిట్ ప్లాన్ గురించి మాట్లాడుతున్నారేంటి? ఏ భార్య కోసం ఆ మాత్రం ఫైటింగ్ చేయలేరా? ఆ రోజు మా అమ్మ నాన్నల కోసం విగ్రహాలు కాపాడ్డానికి రౌడీలతో ఫైట్ చేశారు కదా. అప్పుడు ఆ టైం బాగుంది కాబట్టి బతికి బయటపడ్డాను. ఇప్పుడు నాకు టైం లేదు కాబట్టే నా కోసం ఫైట్ చేయండి. నా వల్ల కాదు, నేను ఇవన్నీ చేయలేను. ఏమండి, నా బకెట్ లిస్ట్ లో ఉన్న కోరికలు మీకు చెప్పాలి కాబట్టి చెప్పాను. అవి తీర్చాలా వద్దా అన్నది మీ ఇష్టం. అసలే నా ఎగ్జిట్ ప్లాన్ లో. అమ్మా తల్లి, నువ్వు మళ్ళీ మొదలు పెట్టకు. అసలు అవకాశాలన్నీ భార్యలకే ఇచ్చి భర్తలను బలి చేయాలని ఆ దేవుడు ప్లాన్ చేస్తాడో ఏంటో. భార్యల పక్షపాతి. మాలాగే మీరు కూడా వ్రతాలు నోములు నోమండి. అప్పుడు మీ గురించి కూడా దేవుడు ఆలోచిస్తాడేమో. మాకంత అదృష్టం కూడానా? మాట మార్చకండి. నా బకెట్ లిస్ట్ ని మీ చేతిలో పెట్టాను. దాన్ని తీరుస్తారో లేదో మీరు చెప్పండి. ఒప్పుకున్నాక తప్పుతుందా? వెళ్తాను. ఎక్కడికి? నీ లిస్ట్లో మొదటి కోరిక వంట చెయ్యాలనుందిగా, వెళ్ళి మొదలు పెడతాను. హలో హలో, ఇంతకీ ఏం చేస్తారు? మీకేం కావాలండి? నేను కాస్త ముందే వచ్చాను. నాకన్నెప్పుడూ కిచెన్ వైపే కదా. ముందు నీ వర్క్ ఫినిష్ చేసి నాకు మెయిల్ చెయ్యి. నా బకెట్ లిస్ట్ ఇస్తే మొత్తం పూర్తి చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు ఆఫీస్ పనులు చూసుకుంటున్నారా? రాత్రి నువ్వు అడిగిన దానికే కదే వంట చేసి పెట్టాను. మరి నా ప్రేమ లేకెక్కడా? నేను నా ఊహల్లో ఊహించుకొని రాస్తాను. సరేనా? సరేనండి. నువ్వు గనక తెలివిగా మీ కంపెనీలో గోల్డ్ని చేర్చగలిగితే నీ వాటా 20 లక్షలు. చెయ్యను.